హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ మహేంద్ర. ఈ వీడియో వచ్చేసి ఇప్పుడే రిలీజ్ అయిన సెకండ్ ప్రోమో గురించి అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ప్రోమోస్ ఉన్నోళ్ళు ఉంటే స్టార్మా అఫీషియల్ ఛానల్ని అయితే పోస్ట్ చేస్తున్నారు. వెళ్ళి ప్రోమో చూసేసి ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే నేను మాట చెప్తున్నాను. దీంట్లో వచ్చేసి 2 టాస్కుల గురించే. ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఒక ఏటీఎం కార్డ్ లాంటి ఒక కార్డ్ ఇస్తారనమాట. ఆ కార్డ్ తోటి కేక్‌ని కొంచెం స్లైడ్ చేస్తూ పక్కకి జరపాల. ఇది వచ్చేసి మనకు వచ్చిన టాస్క్, మెయిన్ టాస్క్. దీంట్లో ఎవరి చెర్రీ అయితే ఫస్ట్ పడిపోద్దో వాళ్ళైతే మాత్రం ఈ టాస్క్ నుంచి అవుట్ అయిపోతారనమాట. ఇట్లా లాస్ట్ దాకా అందరూ చాలా బాగా ఆడారు. ఇంక్లూడింగ్ శివాజీ, ప్రియాంక, శోభ, మళ్ళా అంబటి అర్జును అండ్ అమర్ అయితే ఈ టాస్క్ అయితే విన్ అవుతాడు. అందరూ వాళ్ళ ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టారు. ఇంక్లూడింగ్ ప్రశాంత్ అండ్ యావర్ కూడా చాలా బాగా ఆడారు. ఈ టాస్క్‌లో అమర్ విన్ అవుతాడు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి అమర్ సంచాలక్‌గా బిగ్ బాస్ అయితే పెట్టడం జరుగుతదనమాట. సెకండ్ టాస్క్‌లో అయితే చిన్న గొడవ అయితే జరిగింది. అది పల్లవి ప్రశాంత్‌కి అండ్ అంబటి అర్జున్‌కి మధ్య. దీంట్లో వచ్చేసి ఆహ్, బిగ్ బాస్ ఒక బెల్ కొడతారనమాట. ఆ బెల్ కొట్టినప్పుడు వచ్చేసి అక్కడ ఒక గంట పెడతాడు. ఆ గంట ఎవరైతే ముందుగా మోగిస్తారో వాళ్ళే ఈ టాస్క్ విన్నర్స్ అనమాట. ఇది ఇక్కడున్న రూల్ అనమాట. సెకండ్ టాస్క్‌లో ఉన్న రూలు. దీంట్లో వచ్చేసి పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, యావర్ అయితే ఫాస్ట్‌గా పరిగెత్తుతారు కదా! ఇక్కడేందంటే అంబటి అర్జున్ స్టార్టింగ్‌లోనే హ్యాండ్స్ అనేది ఇట్లా అంటాడు. ఇట్లా అన్నప్పుడు ఏమవుద్దంటే పల్లవి ప్రశాంత్ మొఖానికైతే తగిలిద్ది. పల్లవి ప్రశాంత్ చెప్పింది 100% కరెక్ట్. దాంట్లో ఆహ్, స్లోగా పెట్టుకొని చూస్తే క్లియర్‌గా మనకు అర్థమైపోద్దనమాట. నెక్స్ట్ వచ్చేసి పుష్ చేస్తారు కదా! ఇక్కడ కంప్లీట్‌గా పుష్ చేసిందొచ్చేసి యావర్ అనమాట. యావర్ వచ్చేసి పల్లవి ప్రశాంత్‌ని అండ్ అర్జున్‌ని ఇద్దరిని పుష్ చేస్తాడు. ఎందుకంటే సైడ్‌లో నుంచి రావాలి యావర్ కాబట్టి ఇక్కడ యావర్ అయితే పుష్ చేస్తాడు. ఆ పుష్ చేసినప్పుడు ఏమవుద్దంటే అర్జున్ అలాగే రన్ చేస్తాడు బాగా. దీంట్లో అర్జున్ సూపర్‌గా అయితే ఆడాడు. నెక్స్ట్ వచ్చేసి ఆ బెల్ పట్టుకునేటప్పుడు వచ్చేసి ఇంకా ఒకరినొకరు పుష్ చేసుకొని ఇక్కడ యావర్ డైవ్ చేయటం వల్ల యావర్ వచ్చేసి కంప్లీట్‌గా పల్లవి ప్రశాంత్ మీద పడతాడు. పల్లవి ప్రశాంత్ హ్యాండ్ వచ్చేసి అక్కడ మైక్ పెట్టుకుంటాం కదా! బ్యాక్ సైడ్ తగిలించుకుంటారు కదా! దానికి తగులుకొనేసి ఏమన్నా ఇట్లా అంటే పడేటప్పుడు వచ్చేసి పల్లవి ప్రశాంత్ పడేటప్పుడు దాంతో ఆ హ్యాండ్‌తో పాటు ఆ మైక్ కూడా వచ్చేస్తది. ఆ మైక్ ప్రెషర్‌కి అర్జున్ కూడా కింద పడిపోతాడు. ఇక్కడ గొడవ అయితే స్టార్ట్ అయిందని మనకి ప్రోమో చూస్తే ఒక క్లారిటీ వస్తది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమవుతదంటే ఇంకా పల్లవి ప్రశాంత్ వచ్చి నా దవడకు తాకింది నువ్వు చూసావా అని చెప్పనేసి అమర్‌ని సంచాలక్‌కి చెప్తున్నాడనమాట అక్కడ. ఇక్కడ వచ్చేసి ఎదవ రీజన్‌లు చెప్పమాకని చెప్పనేసి అర్జున్ అయితే చెప్తాడనమాట. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నుంచి కూడా అర్జున్‌కి కొంచెం పల్లవి ప్రశాంత్ అంటే కోపమే. అది ఎవరైనా 100% ఒప్పుకోవాలి. కాకపోతే ఇంకా అది అంటే డైరెక్ట్‌గా చూపిస్తే ఎక్కడ నెగెటివ్ అయిపోద్దని చూపియట్లేదు. స్టార్టింగ్ వచ్చుంటే వీళ్ళిద్దరి మధ్య కొంచెం బానే ఉండేది. ఇక్కడొచ్చేసి నువ్వు కావాలని తాకించావని చెప్తున్నాడు. కావాలని అయితే కాదు. అది గేమ్‌లో ఎళ్ళేటప్పుడు ఇంకా అది నేనే ఫస్ట్ ఎళ్ళాలన్న ఇది ఉంటది కదా! కావాలని అయితే తాకించలేదు. ఇక్కడ పల్లవి ప్రశాంత్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటాడు నాకు తెలిసి. నేను పడ్డాను నువ్వు తోసావా 100% ఇక్కడ తోస్తే కాదు అది అంటే మైక్ పెట్టుకునే పౌచ్ దాన్ని పట్టుకొని లాగటం వల్ల పడ్డాడు. తోస్తే అయితే పడలేదు. అది పట్టుకొని అంటే పడేటప్పుడు పల్లవి ప్రశాంత్ పడేటప్పుడు దాన్ని పట్టుకొని లాగుతాడు. లాగినప్పుడు ఏమవుద్దంటే ముందుకెళ్ళేసి అది ప్లాస్టిక్ గడ్డి అది స్కిడ్ అవుద్ది. ఆ స్కిడ్ అయిపోయి ప్రెషర్ పెట్టడం వల్ల అర్జున్ అయితే పడిపోయాడు. సో, ఇక్కడ ముగ్గురిది మిస్టేక్ ఉంది. ఆవిడది మిస్టేక్ ఉంది, ప్రశాంత్‌ది మిస్టేక్ ఉంది, అర్జున్‌ది కూడా మిస్టేక్ ఉంది. ఎందుకంటే వచ్చేటప్పుడు ఇట్లా అనకూడదు కదా! హ్యాండ్స్ అలా అంటే ఏమవుద్దంటే ఎనకాల వచ్చేళ్ళకి తగులుతది. అది వేరే వాళ్ళేం చేశారంటే అక్కడ ఇండివిడ్యువల్‌గా స్టార్టింగ్ ఏమంటారు చెప్పు? బయట పెడతారు కదా! అక్కడే ఫస్ట్ నిలబడుంటే బావుండేది. కానీ వాళ్ళేందంటే మళ్ళా లోపల నుంచి వద్దాం అనుకున్నప్పుడు సగం మందికి ఛాన్సెస్ రాదు. దానివల్ల శోభ ఆగిపోయింది, ప్రియాంక ఆగిపోయింది, మన శివాజీ ఆగిపోయాడు. ఇట్లా కొంతమంది ఆగిపోయారు కదా! అది నేను చెప్పేది. సో, ఈ టాస్క్‌లో అందరిది మిస్టేక్ ఉంది. ఇక్కడ ప్రశాంత్ నాకు తాకిందని చెప్పనేసి చెప్పడం కూడా ఇట్ ఈస్ రాంగ్. కంప్లీట్‌లీ రాంగ్. ఎందుకంటే ఆ గేమే అది తోసుకునేది ఇంకేం చేయలేం. దీంట్లో కంప్లీట్‌గా తప్పు ఎవరిదన్నా ఉందంటే ఒక 10% ఎక్కువ యావరిదే ఉంటది. యావర్ సైడ్‌లో నుంచి రావాలి కాబట్టి ఇక్కడ వాళ్ళు ముందుకెళ్ళకూడదని చెప్పి తోసాడు. ఇక్కడ మిస్టేక్ ఏమైనా వస్తే యావరిదే వస్తది. ఈ పల్లవి ప్రశాంత్ అండ్ అర్జున్ అనేది వాంటెడ్‌గా అయితే చేసుకోలే వాళ్ళు. అది ఆ సిట్యుయేషన్‌లో జరిగిపోతది. ఇకపోతే ఓటింగ్ పోల్ అనాలిసిస్ చూసుకుంటే ఆల్రెడీ మార్నింగ్ నేను వీడియో కూడా చేశాను. ప్రశాంత్ అయితే సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు ప్రెజెంటు. అండ్ శివాజీ కంటే కొంచెం ఓటింగ్ పెరిగిందని మనకొచ్చిన న్యూస్. అమర్ అయితే యాజ్ యూజువల్‌గా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అమర్‌కి, ప్రశాంత్‌కి మధ్య 5% డిఫరెంట్ ఓటింగ్ అనేది పడుతుందంట. సో, ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఫర్దర్‌గా ఎవరు ఎలిమినేట్ అవుతారో వాళ్ళపై డిపెండ్ అయి ఉంటది ఓటింగు. సో, ఇంకా ఎవరైనా ప్రశాంత్‌కి ఓట్ నెగ్లెక్ట్ చేసుంటే ఓట్ చేసుకోండి.
అమర్‌కి ఇంకా ఎవరైనా ఓట్ చేయాలనుకుంటే అమర్‌కి కూడా ఓట్ చేసుకోండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఆడిందా లేదనేది కాదు. ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయనేది మ్యాటర్ అవుద్ది కాబట్టి మిస్ చేయకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఓట్ చేసుకోండి. ఒక అమరో, ఎవరో, శివాజీ కాదు. అందరికి ఛాన్సెస్ ఉన్నాయి. అందరూ ఓట్ చేసుకుంటే వాళ్ళు విన్ అయ్యే అవకాశాలు మోర్ దాన్ 100% ఉంటాయి. ఓటింగ్ అనేది మన చేతుల్లో ఉంటది. వాళ్ళ చేతుల్లో కాదు. గేమ్ ఆడటం వరకు వాళ్ళ చేతుల్లో ఉంటది. ఎవరికైతే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళే విన్ అవుతారు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళైతే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. పోయేదేం లేదు. ఫర్దర్‌గా మర్చిపోయాను, ఇంకొక మెయిన్ అప్డేట్ చెప్పడం మర్చిపోయాను. బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ అయితే మాక్సిమం ఉండకపోవచ్చు అనేది మనకొచ్చిన అప్డేట్ అనమాట. ఎందుకంటే బీవీ జోడి పెట్టాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇంకోటి బిగ్ బాస్ పెట్టకపోవడానికి రీజన్ ఏందంటే ఐపీఎల్ వస్తుంది గదా! ఇక్కడేమవుతుందంటే ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇట్లా స్టార్ట్ చేస్తే అదేమవుద్దంటే మార్చి, ఏప్రిల్, మే ఇక్కడేమో మేకొచ్చేలాగా మంచి రసవత్తరంగా ఉంటది ఐపీఎల్. సో, దానివల్ల ఏమవుద్దంటే వీళ్ళు టీఆర్పీలు పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువుంటాయనమాట. సో, ఈ రీజన్ ప్రకారం దానికంటే బీబీ జోడి పెడితే 1 అవర్ వెళ్ళిపోతది అన్న ఒక ప్లాన్‌లో అయితే ఉన్నారు. ఇక్కడ బిగ్ బాస్ అంటే కంటిన్యూస్‌గా చూడాలి. సాటర్డే, సండే అప్పుడు డబుల్ హెడర్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఐపీఎల్ చూసేదానికి మాక్సిమం ట్రై చేస్తారు. బిగ్ బాస్ ఎవరు చూడరు కదా! దానివల్ల టీఆర్పీస్ కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి. టీఆర్పీ లేదంటే ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ అయ్యి ఇయ్యి వాళ్ళకి కొంచెం ఇన్‌కమ్ వచ్చే సోర్సెస్ అన్నీ కొంచెం స్టాప్ అయిపోతాయన్నమాట. 100% ఐపీఎల్ ఇండియాలో స్టార్ట్ అయిందంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్‌లన్నీ అటే ఎళ్తాయి. ఇటు కొంచెం ఏదో ఒకటో రెండో వస్తాయి. సో, యాస్ ఆఫ్ నౌ అది మనకున్న న్యూసు. దయచేసి లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసి ఎండ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. లవ్ యూ.